తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జనాల్ని వేధించటం, గొడవలకు దిగటం, ఒక్కోసారి హత్యలు చేయటం కూడా పరిపాటిగా మారుతోంది. గంజాయి గ్యాంగ్ చేసిన అరాచకానికి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించింది. కేవలం చెల్లిని వేధించారని అడిగినందుకు దాడి చేసి చంపేశారు. కాకినాడ జిల్లా మూలపేటకు చెందిన రమణమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు మనవడు వరుసయ్యే రాకేష్ అంత్యక్రియలలో పాల్గొనడానికి రామేశ్వరం నుంచి వచ్చాడు. రాకేష్తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అతని చెల్లి ఇంట్లో కావలసిన సరుకుల కోసం దగ్గరలో ఉన్న షాప్కు వెళ్లింది. అక్కడ 5 యువకులు అసభ్యకరంగా మాట్లాడి ఆమెను వేధించారు. జరిగిన విషయాన్ని అన్న రాకేష్తో చెప్పింది. దాంతో రాకేష్ 5 యువకులను హెచ్చరించాడు. అమ్మాయితో ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదని, అందులోనూ చావు దగ్గర వెకిలివేషాలు వేస్తున్నారు అని అన్నాడు. అదే అతని పాలట శాపంగా మారింది. రాకేష్ మాటలతో ఆ యువకులు రెచ్చిపోయారు. అతనితో గొడవకు దిగారు. దాంతో కొందరు గ్రామస్తులు డైల్ 100కు ఫోన్ చేశారు. 2 కానిస్టేబుల్స్ కాసేపటికి వచ్చారు. అయితే గ్రామ పెద్దలు చిన్న గొడవ జరిగిందని, పోలీస్ స్టేషన్ వరకు అవసరం లేదని, తాము మాట్లాడి సరిచేస్తామని చెప్పి వారిని పంపించారు. అలా పోలీసులు వెళ్లిపోయారు. అందరూ గొడవ సద్దుమణిగిందని అనుకున్నారు. ఇటు రాకేష్ కూడా ఇంటికి వెళ్లిపోయాడు. రమణమ్మ అంత్యక్రియలు నిర్వహించడానికి అందరూ శ్మశానవాటికకు వెళ్లారు. మళ్లీ అక్కడ రాకేష్ కి ఆ యువకులకు ఘర్షణ జరిగింది. 2 వర్గాలుగా విడిపోయి దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో విచక్షణరహితంగా ప్రవర్తించారు. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలోకి వెళ్లిపోయి మృగాళ్లుగా మారిపోయారు. ఆ 5 వంశీ అనే యువకుడు రాకేష్ ను కత్తితో పొడిచాడు. దాంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు రాకేష్. ఆ సమయంలో మిగతా 4 వంశీకి సాయం చేస్తూ రెచ్చిపోయారు. కింద పడేసి రాకేష్ ను పిడిగుద్దులు గుద్దారు. పక్కనే ఉన్నవాళ్లు వెంటనే గాయపడ్డ రాకేష్ ను పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాకేష్ కి భార్య 2 ఏళ్ల పాపున్నారు. రాకేష్ మృతితో వాళ్లు అనాథలుగా మారారు. చెప్పాను కదండి, వంశీ అభిలాష్ వీళ్ళిద్దరే వెపన్స్ తో వచ్చి అటాక్ చేసిన మా అన్ని మీద వచ్చేసి రాకేష్ అన్ని కాలర్ పెట్టుకుని కొట్టేశాడండి. ఒక్కసారిగా అతను మీద పడిపోవడంలో 40 మంది కూడా ఏదో బలం వచ్చినట్టు మా అన్నని అయితే 12 మంది ప్లాన్ చేశారండి. మేము కనీసం మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు చూసుకోవడానికి కూడా లేదండి. మా అన్నయ్య వాళ్ళని కొడుతుంటే పక్కన వాళ్ళని కనీసం చూడడానికి కూడా లేదు. ఇలా తక్కువ పెట్టేశారు తలలో మొత్తం అన్ని కూడా. 10 నిమిషాల పాటు అలా కొట్టలాట జరిగిందండి. ఈ లోపల మొత్తం అందరూ ఆపేసి, అంటే ఈ లోపల పారిపోతున్నారండి. సడన్ గా ఎందుకు పారిపోతున్నారు అర్థం లేదండి. సరే వెళ్ళిపోయారు కదా, అన్ని వాళ్ళు ఎక్కడ ఉన్నారని నెద్దుక్కుంటుంటే అందరూ వచ్చేసాం. రాకేష్ అన్ని మాత్రం అలా కుప్పకూలిపోయాడండి. మనిషి కత్తి తీసుకొని ఒక మనిషిని 4 తొక్కు పెట్టి ఛాతీ మీద పోటు పొడిచారండి. మొత్తానికి అంత్యక్రియలకు వచ్చి హత్యకు గురయ్యాడు రాకేష్. చెల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అడిగినందుకు 5 యువకులు రెచ్చిపోయి కత్తులు తీసుకుని వచ్చి మరీ ప్లాన్ ప్రకారం రాకేష్ ని చంపేశారు. దీంతో రాకేష్ కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు.